The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి. ప్రమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే తల్లి. అమ్మ, ఒకప్పటి కాలంలో అయితే ఆడవారు ఇంట్లో వ్యవహారాలు చూసుకునేవారు, మగవారు బయటి వ్యవహారాలు చూసుకునేవారు. కానీ ఇప్పుడు విషయానికి వస్తే ఖచ్చితంగా ఇద్దరు బయటికెళ్ళి సంపాదించాల్సిన పరిస్థితులు. ఇంట్లో విషయానికి వస్తే ఆడవారు ఒక్కరే కష్టపడాలి. అంటే కొన్ని కుటుంబాల్లో మగవారు కూడా సమానంగా చేసేవారు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం మాత్రం బయట నువ్వు పని చేసుకొని వచ్చినా చేయకపోయినా ఖచ్చితంగా ఆడవాళ్ళదే ఇంటి బాధ్యత కూడా బయటి బాధ్యతతో పాటు. మరి అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆ వర్క్ అనేది షేరింగ్ ఉంటే బాగుంటుందనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎలా ఉండాలంటారు ఈ వర్క్ షేరింగ్ అనేది? ప్రతి స్త్రీ కళ్ళ తడి పెట్టుకొని ఏడుస్తూ చెప్పుకునేది అదొక్కటే నాన్న. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఒకళ్ళ సంపాదనతో జీవితం గడవడం చాలా కష్టం. కాబట్టి ఇద్దరు సంపాదించాల్సి వస్తుంది. మా అప్పుడు మీకు ఇంకో రహస్యం తెలుసా? ఆడవాళ్లకు రిజర్వేషన్ వచ్చి ఆడవాళ్ళకు ఉద్యోగాలు వచ్చేవి, మగవాళ్ళకు ఉద్యోగాలు వచ్చేవి కావు. అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, నువ్వు ఆడదాని వైపు ఉన్నావు కాబట్టి నీకు ఆయనతో ఉద్యోగం వచ్చిందమ్మా, లేకపోతే మాకు ఒక ఉద్యోగాలు ఎక్కడ వస్తే మాకు రిజర్వేషన్లు లేవు కదా అని అనేవాళ్ళు. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాల్లో పర్సంటేజ్ ఉమెన్కి ఎక్కువ ఉండేది అనమాట. బీఈడీలో సీట్స్ రావడం కూడా మాకు ఉమెన్కి ఫ్రీ సీట్స్ అట్లా ఉండేది. ఉమెన్ కొన్ని అంటే రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కొన్ని జరుగుతాయి కదా, ఆ విధంగా. కానీ ఏంటంటే బూర్జువా భావాలు ఇండియాలో వచ్చిందే బాబు. నేను మగవాడి, నేను ఒక గడ్డి పరకనంటే కూడా అది ఇట్లా నిలబడుతుందంట. స్త్రీ అంటే ఇట్లా అణిగదొక్కబడి ఉండాలంట. ఆడపిల్ల ఆడనే ఉండాలంతే, చెప్పినట్టుగా విన్న అణిగిమణిగి ఆడ అంటే అణిగిమణిగి ఉండడం అంటమ్మ. నాకు తెలియదు, కొత్త సూత్రం నేను విన్నాను. కాబట్టి అణిగిమణిగి ఉండేది ఆడది అని. మరి ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఎలా పోతుంది? మన భావాల్లో ఎదుగుదల ఎందుకు లేదు? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం అమ్మ. ఇప్పుడు ప్రేమించుకునేదాకా ఇంజనీరింగ్ కాలేజ్ దాకా ఈక్వల్గా ఉంటారు. ఉద్యోగాలు వచ్చినప్పుడు కూడా బాగానే ఉంటారు. ఇండియాలో ఉద్యోగం వస్తే మగ ఆయన అలసిపోయి వచ్చింది. మొన్న ఒక కేసు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. కానీ వాళ్ళ అత్త ఏమంటే తెలిసిన, ఇప్పుడు చూడమ్మా మా బిడ్డ, మా పిన్ని కూతురు, మా బిడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగాలే వచ్చి మొగుడు వచ్చేసరికి వంటలన్నీ రెడీ పెట్టేసి రెడీ పెడుతుంది అంటే ఆ మగుడు ఈమె ఇద్దరు కరెక్ట్గా వచ్చినా ఆయన అన్నట్టు లోపల పడుకొని రెస్ట్ తీసుకుంటాడట. ఈమె మాత్రం అత్తమామకు రాత్రి వంట చేసి పెట్టాలట, మొగుడికి కూడా వంట చేసి ఈమె కూడా తిని పడుకోవాలంట. అది ఆ అత్తగారు డామినేషన్. చెప్తుంటే ఆశ్చర్యపోయాను. ఈ మెచ్యూరిటీ లేని మనుషులకు ఎన్ని విశ్వనీయమాలు చెప్పాలి? నా విశ్వనీయమాలు ఒకటనే చెప్తే బుర్రకెక్కుతుందా? ఏమో మరి. ఇక్కడుంది ఇంతెత్తు ఎదగాలి అని అంటే ఒక స్త్రీగా తను ఎలా కష్టపడ్డది, తనకు కలిగిన బాధనే ఎదుటి మనిషికి కలుగుతుంది అని తెలుసుకోవడమే విశ్వనియమము. ఈ విశ్వమంతా ఒక పదార్థంతో తయారైపోయింది. కష్టం నీకైనా ఒకటే, నాకైనా ఒకటే. ఇష్టం నీకైనా ఒకటే, నాకైనా ఒకటే. ఎదుటి మనిషిని నిన్ను బాధ పెట్టగానే కళ్ళనీళ్ళు పెట్టుకొని బాధపడతావు కదా, అదే నిన్నెవరైనా తిడితే నువ్వు కూడా బాధపడతావు కదా. కానీ విశ్వరహస్యం ఏమిటిదంటే, ఏ అత్తగాని కోడల్ని కష్టపెడితే ఆమె జీవిత తదనంతరం లోపల ఈ అమ్మాయి ఎంత బాధపడ్డదో అంత బాధ కొడుకు చేత గాని, మనమడి చేత గాని, భర్త చేత గాని పడితే గాని ఆమె చచ్చిపోదు. ఒక భార్యాభర్తలు ఇద్దరిలో భర్త ఈమెను హెరాస్ చేస్తే ఆమె కూతురికి, ఆయన భార్యాభర్తలు ఇద్దరికి పుట్టిన కూతురు ఈ భార్యని ఎంత కష్టపెట్టిండో అంత కష్టం బిడ్డ పడుతుంటే వీడు పడాలి, అప్పుడు కానీ చనిపోడు. విశ్వ నియమము, విశ్వ రహస్యము అదే. ఎప్పుడైతే విశ్వ రహస్యాల గురించి తెలుసుకుంటాడో మనిషి తప్పు చెయ్యరు నాన్న. ఇప్పుడు ఏంటంటే వర్క్ లోడ్ ఎంత ఎంత ఇదిగా పెరిగిందంటే ఇంత దూరాలు జర్నీ చేయాలి, మేల్ చేయాలి, ఫిమేల్ చేయాలి. కొంతమంది మేల్కి జాబులు కూడా లేవు ఈ రోజుల్లో. మరి దాన్ని ఎక్సెప్ట్ చేస్తూ తన ఇంట్లో ఉన్న పని కన్నా అడ్జస్ట్ చేసుకుంటే బాగుంది. నేను మగోడిని, నాకు ఉద్యోగం లేనంత మాత్రాన ఆమెనే వచ్చి చెయ్యాలి, వంట చేయకుండా కూర్చొని పిల్లల్ని కనిపెట్టుకొని చూస్తారు, పిల్లల్ని స్కూల్కి తీసుకొస్తారు, అంతేకాని వంట మాత్రం చేయదు, ఎందుకంటే ఆమెనే చేయాలి. ఈ ఈ బూర్జువా భావాలు ఎప్పుడు పోతాయి? ఈ విశ్వ నియమాలు తెలుసుకుంటే పోతాయి. తను ఎవరి మనసన్నా కష్టపెడితే, ఎవరినైనా నువ్వు మోసం చేసావనుకో నాన్న, నిన్ను ఇంకొకడు మోసం చేస్తాడు.
నువ్వు ఇల్లీగల్గా ఒక 10,000 రూపాయలు ఒక పని మనిషి ఉంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, పెద్ద పెద్ద ఉదాహరణలు మనకు అక్కర్లేదు. ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి 1,00,000 రూపాయలు సంపాదిస్తుంది. ఆ అబ్బాయి ఏం చేస్తే, అబ్బాయో అమ్మాయో XY ఎవరో ఒకళ్ళు 7 లక్షల రూపాయలు 70,000 పనే చేశారు, 1,00,000 రూపాయలు జీతం, 30,000 పనే కొట్టారు. ఇప్పుడు ఆమె సంపాదించుకున్న సంపాదన మన ఇంటికి వచ్చిన తర్వాత 70,000 ఇంటికి ఖర్చు పెడుతుంది, ఆ 30,000 ఏదో చిట్టేస్తుంది, చిట్టోడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. లేదు తన కూతురికో తన మగుడికో బిడ్డకో జబ్బు చేస్తుంది, ఆ 30,000 హాస్పిటల్ ఖర్చు అవుతాయి. ఈ విశ్వం అంతా 8 ఆకారంలో తిరుగుతూ పోతుంటుంది. నువ్వు ఏమిస్తావో అదే మనకు రిటర్న్ వస్తుంది. అదే కృష్ణ అష్టమి. 8 అనేది పైకి పోతుంది, కిందికి వస్తుంది. నీవు ఎలా ఆలోచిస్తావో అదే నీ జీవితము. నీవు ఎలా బయటి మనిషికి సెల్ఫిష్గా ప్రవర్తిస్తున్నావా, నీవు ఒకళ్ళని మోసం చేస్తున్నావా, ఆ విశ్వానికి నిన్ను మోసం చేస్తున్నావా, బయటి వాళ్ళకు మోసం చేస్తున్నావో తెలియదు. అదే భగవద్గీతలో ఆయన చెప్పిందనమాట. నీ నిర్ణయం నీవు చేసుకుంటావు, నీ కర్మ నీవు చేసుకుంటావు, అంతేకాని నేను చెయ్యను. నీ తలరాతను నువ్వే రాసుకుంటావు. కాబట్టి మనం మాట్లాడే మాట చేత మనసుతో ఒకళ్ళని కష్టపెడుతున్నామా, మాట ఈమె భార్యనే కదా అంటే అణగదొక్కే భావన అనుకుంటున్నాడు. దట్ ఈజ్ రాంగ్. ఆమె కూడా ఒక జీవి, భర్తనే కదా అని హింసించొద్దు, ఆయన ఒక జీవి. ఈ విశ్వంలో ఉండే జీవులందరికీ కూడా ఇంకొకటి నాన్న, భార్యాభర్తలు ఇద్దరు పూజ చేయాలి, అది కుటుంబము అంటారు కదా, కానీ కాదు. భర్త చేసిన పుణ్యపాపాలు ఆయనకే ఉంటాయి, అమ్మాయి చేసిన పుణ్యపాపాలు వ్రతాలు పూజలు ఆమెకే ఉంటాయి. ఎవరిది వాళ్ళే అనుభవించాలి కానీ భర్తది భార్య, భార్యది భర్త అనుభవించరు. కానీ పురుషుడు అనేటోడు విత్తనం మాత్రమే వేస్తాడు, భూమి స్త్రీ. భూమి ఎప్పుడైతే స్త్రీ అయిందో పురుషుడు విత్తనం వేస్తాడో ఆ విత్తనం ద్వారా పుట్టిన బిడ్డలకు వస్తుంది పాపం. కాబట్టి ఏ భార్యాభర్తలైనా భార్యను మీరు హింసించినప్పుడు మీ పిల్లలు ఖచ్చితంగా బాధపడతారు. అది మాత్రం విశ్వ రహస్యము. కాబట్టి మీ భార్యలను మంచిగా ఉండి అన్యోన్యంగా ఉంటేనే మీ పిల్లలు వంశము అందరూ కూడా మంచి వాళ్ళే దొరుకుతారు. అదే విశ్వ రహస్యము. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సంపాదన అనే దాని గురించి కూడా నేను చెప్పాను. ఎంత సంపాదిస్తారంటే మనము, ఇంకొకటి భార్య కానీ భర్త కానీ అబ్బా నేను పోయి చెయ్యాలా అనేది హార్మోనల్స్ తేడా జరుగుతున్నాయి పురుషులకు కానీ స్త్రీలకు కానీ. ఎందుకంటే ఇప్పుడు ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, ఈ మెటా అయి ప్రతి వాళ్ళ దగ్గర ఒక సెల్ ఫోన్లు, దాంట్లో ఏమవుతుంటే శుక్ర కణాలు దెబ్బతింటున్నాయి ప్రతి వాళ్ళకి. అంటే బ్యాలెన్స్డ్ మైండ్ కూడా ఉండటం లేదు. ఉద్యోగాలు చేసి వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు అరిచేసుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టేసుకు. ఈమెం చెప్పింది ఆయన పూర్తి వినడు, ఆమె ఏం చెప్పిందో ఈయన పూర్తి వినడు, ఇద్దరు చెప్పేది ఒకటే ఉంటుంది. ఆ పక్కింటి ఆమెకో పని మనిషికో అర్థమవుతుంది కానీ కుటుంబంలో సభ్యులు ఇద్దరికి మాత్రం అర్థం కాదు. అది మా కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారో సానుకూలంగా వాళ్ళు ఈయన ఆన్సర్ ఇవ్వాలి. పాలు నీళ్ళలా కలిసిపోవాలి. పాలు పొంగుతూ పోతుంటాయి, అప్పుడు చల్లటి నీళ్ళు ఇట్లా చిలకరించాలి, పాలు పొంగవు. అట్లాగే కోపంలో ఉన్న వ్యక్తితో భార్య కానీ భర్త కానీ మాట్లాడకూడదు, తప్పుకోవాలి. పూర్వకాలంలో మొగుడు పెళ్ళామరుస్తుంటానో పెళ్ళా మీద అరుస్తానో మళ్ళీ అది తిట్టక ముందే చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. పాపం ఇవాళ పోవట్లేదు, సెల్ ఫోన్ చూస్తూ పక్క రూమ్లో కూర్చుంటున్నారు, బయటికి వెళ్ళట్లేదు. బయటికి వెళ్తే మళ్ళీ వెహికల్ కావాలి, నడిచిపోరు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కమ్యూనికేట్ కాకండి. మీ మనసులో భావన భార్యకు చెప్పండి, ఆమె కష్ట సుఖం మీరు పంచుకోండి. ఇద్దరు పంచుకుంటే ఆ పిల్లలు మిమ్మల్ని ఇద్దరిని చూసిన తర్వాత మీరు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళ పెళ్ళాలతోటి మొగుళ్ళతోటి ప్రవర్తిస్తారు. మా అమ్మ నాన్న కొట్టుకున్నారంటే వాళ్ళు కూడా పెళ్ళంగా రాగానే కొట్లాడతాడు వాడు. మా నాయననే మా అమ్మ గౌరవం ఇయ్యలే, నేను ఎందుకు ఇవ్వాలనుకుంటాడు వీడు. కాబట్టి మీ ద్వారానే ఇంకో తరం మారుతోంది, నెక్స్ట్ తరం వస్తోంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరికి నేను చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తున్నానే బంగారు తల్లి, విశ్వ నియమం అనేది నీవు ఎదుటి మనిషికి ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, కోపం ఇస్తే కోపం వస్తుంది. మనసుతో కష్టపడితే మనసుతో నువ్వు కష్టపడతావు, శారీరకంగా హింసిస్తే నీవు కూడా శారీరకంగా రోగం వస్తుంది. నీవు ఈర్షతో ఉన్నావు పెళ్ళా మీద, నీకు క్యాన్సర్ వస్తుంది. నీవు మొగుడి మీద ఇంకా కోపంతో ఉన్నావు, యూట్రస్ క్యాన్సర్ వస్తుంది. లేదు పెళ్ళాం చూసి ఈర్షపడ్డావు, నీకు హార్ట్ అటాక్ వస్తుంది. ఇదే జీవిత సత్యం. ఒక్కొక్కళ్ళ మనకొచ్చే జబ్బులు ఏవైతే ఉన్నాయో, మనకొచ్చే రోగాలు ఏవైతే ఉన్నాయో, మనకొచ్చే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మన బిహేవియర్ను పట్టే వస్తాయి. అదే విశ్వ రహస్యం. విశ్వ నియమాలు పుస్తకం చదవండి, విశ్వ రహస్యాలు తెలుసుకోండి, మీ జీవితాలను బాగు చేసుకోండి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి. ఇదే నేను చెప్పే సందేశం. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.